హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పురుషుడి సర్వస్వం స్త్రీనే అనే సేకరణాంశం బాబు బంగారంచే విరచించిన దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. పురుషుడి సర్వస్వం స్త్రీనే. ఇక వినండి. భర్త జీవించినంతకాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం. అందుకేనేమో మన పెద్దలు వయస్సులో తేడా పెట్టారు. సహజంగా ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటారు. ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో మగవాళ్లే భార్య చేతుల మీదుగా వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు. కాబట్టి వారు తమకన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తనకన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కృంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అట. భార్య మీద జోకులేస్తారు, కోపం వస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు. ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు. కానీ ఆమె లేని మగవాడి జీవితం మోడువారిన చెట్టుతో సమానం. అడగకుండానే అన్నీ అమర్చిపెట్టిన నాళ్ళు ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులు ఉంటారు. ఆమె వెళ్ళిపోయిన నాడు మనస్సులో మాటను చెప్పుకునే తోడు లేక, అందరితో కలవలేక, మనస్సులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు. నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోతాయేమో, కానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. దేవుడా, ఈ మనిషిని తీసుకెళ్ళు, ఆ తర్వాత నా సంగతి చూడు అని రోజు దండం పెట్టుకునేదాన్ని. మొగుడి చావు కోరుకునేవారు ఉంటారా? ఉండరు. నాకు మీ మామయ్య అంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రి పూట ఆకలేస్తుందని లేచి కూర్చుంటే ఆవిరి కుడుములు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు అంటూ ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన, నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ల భరణి తీసిన మిథునంలో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది. నటుడు రంగనాథ్ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే 14 ఏళ్ల పాటు ఆమెకు సేవలు చేశారు రంగనాథ్. తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరం అవ్వడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరివేసుకొని చనిపోయారు రంగనాథ్. ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్ళిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు. సాధారణంగా భార్య అంటే చాలామందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని, తాను తప్ప ఆమెకు దిక్కు లేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు
ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు. స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది. భావోద్వేగ బలం ఆమెదే. పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే స్త్రీ భావోద్వేగాల పరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఆమె రిమోట్ కంట్రోల్. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నైనా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించిన పిల్లల కోసం తను కష్టపడుతుంది. స్త్రీ మగాడికి సర్వస్వం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ప్రతి భర్తకు భార్య దేవత స్వరూపం అంటూ పురుషుడి సర్వస్వం స్త్రీనే అనే ఈ అంశాన్ని సేకరించిన వారు బాబు బంగారం. అదే అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.